వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మనతో పాటు ప్రముఖ డ్యాన్సర్, ఆర్టిస్ట్ ముమైత్ ఖాన్ గారు ఉన్నారు. దాదాపు 20 years బ్యాక్ ఒకే ఒక్క పాటతో తెలుగు చలనచిత్ర రంగంలో ఒక తారా జువ్వలాగా దూసుకొచ్చారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ఎంతోమంది స్టార్స్తో సాంగ్స్ చేయటమే కాదు, కొన్ని సినిమాల్లో క్యామియో చేశారు. అలాగే మెయిన్ లీడ్లో కూడా నటించారు ముమైత్ ఖాన్. ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ హెయిర్ అండ్ మేకప్ అండ్ హెయిర్ స్టూడియోతో ఒక బ్యూటీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. అసలు ఈ రంగంలోకి రావడానికి కారణం ఏంటి, తను ఇప్పుడు ఏమేమి సినిమాలు చేస్తుంది, అలాగే తన కెరియర్ గురించి ఏం చెప్తుంది అనేది ఆవిడ మాటలో నిద్దాం. నమస్తే. Namaste, sir. Thank you so much for lovely introduction. Finally. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఐ Avunu, థింక్ sir. Almost 8 years. నియర్లీ 7 years బ్యాక్ Yeah. we met. Yeah, almost. Same ABN ఆంధ్రజ్యోతి. Avunu. It's almost quite some Situation time. is different actually. Yes. So ఆ టైంకి కొంచెం లావుగా ఉన్నాను, ఇప్పుడు సన్నగా అయింది. చాలా ఆలోచించాను ఈ బ్రేక్లో కూడా. సో థ్యాంక్ యూ ఫర్ ది ఇంట్రొడక్షన్, మీన్స్ అ లాట్. కానీ అందుకే నేను దేవుడికి థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ వర్క్ అండ్ ఫర్ గివింగ్ మీ సచ్ నేమ్ దట్ ఈ బ్రేక్ తర్వాత కూడా చాలా మందికి నేనున్నాను మైండ్లో. ఓ ముమైత్ ఖాన్ పోక్రీ ముమైత్ ఖాన్. సో అందరికీ అది తెలుసు. సో ఐఎమ్ వెరీ లక్కీ సార్ ఇన్ దిస్ పాయింట్. అండ్ సెకండ్లీ, నేను ఇప్పుడు మై మేకప్ అండ్ హెయిర్ అకాడమీ ప్రాపర్గా స్టార్ట్ చేశాను. ఇది సలూన్ కాదు, కానీ అందరికీ చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఓకే. సో నేను ఇది బికాజ్ నేను ముంబై నుంచి వస్తాను సార్. ఆ టైంకి కూడా మా మొత్తం స్టాఫ్ ముంబైలో ఉన్నాను. లైక్ ఫ్రమ్ ముంబై నుంచి దే యూస్ టు కమ్, ఐ యూస్ టు డూ మై హెయిర్, మేకప్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడికి కూడా మొత్తం అన్నయ్య లైక్ ఆల్ ద సీనియర్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ హెయిర్ డ్రెస్సర్ ఉంది. బట్ అది గ్యాప్, like I could see the gap where they need to match. It wasn't there. And chala time, even in the film industry, they use lot of people from Mumbai, Delhi, bite nunchi vastaru. Makeup kosam, international get-up kosam, even international nunchi vastaru. For that your SFX makeup. So ఈ బ్రేక్ వచ్చింది నాకు యాక్సిడెంట్ తర్వాత. డాక్టర్ చెప్పారు పన్ని చెయ్యొద్దు 7 yearsకి, ప్లీజ్ మేడం పన్ని వద్దు. బికాస్ ఆ టైంకి ఇది అనరిజం కాయిలింగ్ కొంచెం అప్గ్రేడెడ్ వర్జన్ అయ్యాను. సో ఎర్లియర్ దే యూస్ టు కట్ అండ్ సూ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో ఈ టైంకి దే యూస్ టు పుట్ ఇట్ ఫ్రమ్ హియర్ ప్రెషర్. సో ఫ్రమ్ హియర్ దే హ్యావ్ గాట్ మీ లైక్ 9 titanium wires. సో చాలా డెలికేట్ ఆపరేషన్. నేను యంగెస్ట్ పేషెంట్ టు గెట్ ద అనరిజం కాయిలింగ్ డన్ in the doctor history or whatever in aneurysm coiling. So చెప్పారు madam panni oddu 7 years you cannot this that. So I was like okay fine, no problem, no panni, but నేను still try చేశాను. ఇండస్ట్రీకి అవకాశం వచ్చింది. ఈ తర్వాత నేను ఎస్ చెప్పాను, పన్నీకి వెళ్ళాను. షూటింగ్ టైంకి నేను నోటీస్ చేస్తాను దట్ మై బాడీ యూస్ టు స్వెల్, ఫేస్ యూస్ టు స్వెల్, బాడీ యూస్ టు స్వెల్ విదిన్ 1 hour. 1 hourలో అది అవుతుంది. సో ఐ వాజ్ లైక్ ఒక్కసారి చూశారు, సెకండ్ టైం ఐ చూశాను. దెన్ డాన్స్ ప్లస్ యాజ్ అ జడ్జ్ నేను చేశాను. వెనక ఇంత మొత్తం లైక్ పెద్ద స్పీకర్ ఉంది. సో ఆ సౌండ్, సో చాలా ప్రాబ్లం వచ్చింది. అండ్ దెన్ వన్ డే షూట్ అయిపోయిన తర్వాత డాన్స్ ప్లస్ ఐ డిసైడెడ్ మున్ను స్టాప్, నో నీడ్. కానీ యువర్ హెల్త్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఓకే, యూ వాంటెడ్ టు వర్క్, మీరు మళ్ళీ భగవాన్కి అడుగుతాను ఆర్ ఐ వాంట్ టు వర్క్, షో మీ హౌ టు వర్క్, ఐ వాంట్ టు వర్క్. యూ గాట్ వర్క్, యూ గాట్ నేమ్, యూ గాట్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఎక్సెప్ట్ చేయండి ఈ బ్రేక్, పర్వాలేదు, గెట్ వెల్. ఫస్ట్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, దెన్ ఈ తర్వాత చూస్తారు ఏం అవుతుంది భగవాన్, ఏం what did he keep for me in this life. I'll see that. Let me take 7 years break, no problem, break. అంటే ఒక 1 dayలో 20 hours 22 hours వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. 48 hours కూడా చేశాను సార్, వితౌట్ స్లీపింగ్ ఆల్సో. చాలా చేశాను. సో అంత బిజీగా ఉండి అవును, ఆల్ ఆఫ్ సడన్గా ఇలా కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలన్నప్పుడు అసలు ఏమనిపించింది? నథింగ్ సార్, వెరీ నిజంగా చెప్తాను సార్, వెరీ నిజంగా, చాలా నిజంగా చెప్తాను. ఐ థింక్ భగవాన్ వాంటెడ్ దిస్. I think
భగవాన్ నేను అడిగాను పని కావాలి, హౌ షుడ్ ఐ వర్క్, షో మీ ద వే టు వర్క్. అండ్ దెన్ ఇది బ్రేక్ వచ్చింది, నేను సీజర్ అటాక్ మెడిసిన్లో ఉన్నాను, లివిపిల్ మెడిసిన్. డాక్టర్ చెప్పారు 4 years కంటిన్యూస్లీ, డిప్రెషన్కి కూడా పోతుంది, మీరు చూసుకోండి, అలాగే మొత్తం చెప్పారు డాక్టర్. అండ్ దెన్ నేను when my health is not good, sir, what will I do? Why will I do? Health చాలా ఇంపార్టెంట్, లైఫ్ చాలా ఇంపార్టెంట్, మమ్మీ పప్పా చాలా ఇంపార్టెంట్ నాకు. సో ఐ థాట్ ఇట్స్ ఓకే, టేక్ ఇట్. హీ హెస్ గివెన్ ద ఫేమ్, హీల్ టేక్ ద ఫేమ్, లెట్ ఇట్ గో. కానీ నాకు అది ఇష్టం కూడా లేదు సార్. ముందు నేను ముమైత్ ఖాన్, ఐ వాంట్ టు బికమ్ ముమైత్ ఖాన్ వన్ డే, ఐ వాంట్ టు డూ దిస్. నేను నా లైఫ్ కూడా కరియర్ లైఫ్ నేను ప్లాన్ చెయ్యను. జస్ట్ ఒక్క మైండ్ సెట్తో ఓకే దిస్ ఇస్ మై వర్క్, ఓకే హౌ మచ్ ఇస్ ద పేమెంట్, దిస్ ఇస్ ద పేమెంట్, 3 days వర్క్, నో ప్రాబ్లం, ఓకే డన్. సో ప్లానింగ్ లేదు, లైఫ్ ఎలా కరియర్ వెళ్ళాలి, హౌ టు డూ ఇట్, వేర్ డూ ఐ సీ మై సెల్ఫ్ ఆఫ్టర్ 10 years, అది మైండ్లో లేదు సార్. ఐ జస్ట్ వర్క్డ్. మైండ్లో అది కూడా లేదు ఐ షుడ్ బికమ్ అ ముమైత్ ఖాన్. నో. అందుకే నేను A grade, B grade, C grade, రియాలిటీ షో, టీవీ అన్నీ చేశాను, క్యారెక్టర్, ఐటమ్ గర్ల్, ఈవెన్ యోర్ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ, నేను అన్ని పని చేశాను. సో ఇప్పుడు వాటన్నిటిని తలుచుకుంటే నేను పలానా ఆ సినిమా చేసి ఉండాల్సింది కాదు, ఆ క్యారెక్టర్ చేసి ఉండాల్సింది కాదు, అది రాలేదు నా మైండ్కి సార్. అది విషయం కూడా రాలేదు నా మైండ్కి. నేను నిజంగా చెప్తాను, నేను చాలా డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్ ఆల్ టుగెదర్. నా ఫోకస్ ఓన్లీ వన్ థింగ్, వర్క్, మనీ, వర్క్, మనీ. వాట్ ఈస్ ది అదర్ ఇస్ ఆల్ like tokka noise, waste. All the noise are waste, sir. It's not important because that noise now will disturb me, sir. Today నేను ఇక్కడికి ఉన్నాను because నేను ఎవరికి నేను వినలేదు. నేను జస్ట్ ఒకటి ఫోకస్ నా పని కోసం నేను పని చేశాను, చాలా పని చేశాను. నేను టీన్ సాక్రిఫైస్ చేశాను. ఎట్ ది ఏజ్ ఆఫ్ 13 I started as a background dancer. At the age of 17 I got Munna Bhai MBBS. At the age of 18 Pokri happened to me. At the age of 21 Yogi happened to me. At the age of 24 Magadira happened to me. This is I'm talking all hit. బట్ ఆ మధ్యలో కూడా నేను చాలా పని చేశాను. సో ఏది చేసినా కూడా డెసిషన్ ఈజ్ యువర్స్. ఎస్, ఫర్ మీ వర్క్, వాట్ ఎవర్ వర్క్, గుడ్ వర్క్, రెస్పెక్ట్ఫుల్ వర్క్, నో ప్రాబ్లం, నేను చేశాను. దట్స్ ఇట్. ఐ ఓన్లీ డిడ్ దట్, సార్. ఐ లాస్ట్ మై టీన్స్, ఐ గేవ్ అప్ మై 20s, ఐ గేవ్ అప్ ఆల్మోస్ట్ మై 30s. ఇది బ్రేక్ వచ్చింది ఎట్ ది ఏజ్ ఆఫ్ 32. సో సార్ మా లైఫ్ యాక్చువల్లీ స్టార్ట్ అయింది 32 years తర్వాత. ఇప్పుడు కెరియర్ పరంగా ఏది ప్లాన్ చేసుకోలేదు, ఓకే. యా, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉందా? మమ్మీ ఇప్పటి వరకు నాకు తెలియదు హౌ మచ్ డిడ్ ఐ ఎర్న్. నిజంగా నాకు తెలియదు ఇప్పటి వరకే. యూ కెన్ ఆస్క్ మై మదర్ టిల్ నౌ. Even right now, if you'll see my purse, I only have 500 rupees. That to cash. Oh, kab se pada hai. Chala time nunchi alage unnanu. So I don't. అంటే నేను ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఉంది. ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు నాన్ స్టాప్గా సినిమాలు చేసుకుంటూ వచ్చారు, ఒక్కసారిగా వర్క్ లేదు. ఎంటైర్ ఫ్యామిలీ డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్. కరెక్ట్. సో కెరియర్ ప్లాన్ చేయలేదన్నారు. మమ్మీ అదే నేను కెరియర్ ప్లాన్ చేయలేదన్నారు. ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా లేకపోతే ఈ 6 years అనేది చాలా టఫ్గా ఉండేది కదా. 9 years 2016లో జరిగింది. ఓకే, 9 years అంటే అలా ఇమాజిన్ చేసుకోవడానికే చాలా టఫ్ కదా అది. బట్ అది నా అందుకే నేను భగవాన్లో బిలీవ్ చేస్తాను నా సార్. నేను ఓన్లీ పని చేశాను, మమ్మీ ఆ మొత్తం సేవింగ్ పెట్టాను మా కోసం. సో అందుకే ఇప్పటి వరకే సేమ్ లైఫ్ స్టైల్ మమ్మీ ఇస్తాను, నేను లేదు. సో కంప్లీట్లీ ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ మా ఫ్యామిలీ చేశాను. వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఎర్న్డ్ ఇట్స్ ఆల్ గివెన్ టు మమ్. అన్నీ నేను మమ్మీకి ఇచ్చాను. సో టిల్ టుడే, టిల్ నౌ మై మమ్మీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. యా, షీఈస్ మై పిల్లర్. ఫస్ట్ మదర్, మై మదర్, ఫస్ట్ ఉమెన్ who literally thought good for me and have things ready for me. So I'm lucky. ఓకే,
బట్ ఎప్పుడన్నా అరే ఏజ్ ఆఫ్ 13లో నేను టీన్ కోల్పోయానని మీరు చెప్పారు. Yeah. టీనేజ్ మొత్తం నేను అవును, సినిమాలకే. ఎస్. అరే నేను ఇంత ఎర్లీ స్టేజ్లో నేను ఇలా సినిమాల్లోకి రావాల్సి వచ్చింది, నా టీనేజ్ కోల్పోయా, నేను ఎప్పుడన్నా మమ్మీ మీద అలగటం కానీ కోపం లేదు, లేదు. కానీ నేను ఒక్క మైండ్ సెట్తోని పని స్టార్ట్ చేశాను. ఏ భగవాన్ ప్లీజ్ నాకు పని కావాలి, ఎలా నాకు తెలియదు, బట్ నేను హార్డ్ వర్కింగ్ కోసం చాలా చేస్తా, నేను చాలా హార్డ్ వర్కింగ్ చేస్తా భగవాన్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఏమి ఛాన్స్, బట్ ఒక్క ఛాన్స్ కావాలి. హౌ కెన్ ఐ ఎర్న్ మనీ బికాస్ ఐ డోంట్ వాంట్ టు సీ మై మమ్ అండ్ డాడ్ డై పువర్. ఓకే. సో అందుకే ఐ లవ్ మై ఫ్యామిలీ అ లాట్ సార్. ఐ డోంట్ నో వై. ఇప్పుడు ఈ ఇయర్స్ దిస్ 2025 ఐల్ బికమ్ 40 years old. బట్ టిల్ టుడే నా మనసులో ఐ టిల్ నౌ యూ వోంట్ బిలీవ్ ఐ స్టిల్ ఫీల్ 13, 14. నేను मेरी मम्मी पापा नहीं my mother, father, Shamina Didi, my sister, my brother-in-law, my both the nephews, Shamir Shamruz. Idi my life, sir. This is my whole family. This is my life. This is my world. That's it. మీరు ఇప్పుడు 13, 14 ఫీల్ అంటున్నారు కదా, బట్ యాక్చువల్గా 16 కదా అనుకోవాలి మీరు. లేదు, నేను 40 years అవుతున్నాను. దిస్ ఇయర్ నేను 40 సార్. 1st September 1985 బార్న్. అవును, బట్ బికాజ్ నేను చాలా ప్యాంపరింగ్గా ఇంట్లో, బికాజ్ ఐఎమ్ ద థర్డ్ వన్, లాస్ట్ వన్ ఇన్ ద హౌస్. సో ఐ వాజ్ ఆల్వేస్ ప్యాంపర్డ్. So I'm still pampered by my brother-in-law, my nephews. They know Munnu auntie. They call me Munnu auntie. So they know very well. So I'm quite protected by my family, sir. Main is I don't believe in others much. నిజంగా చెప్తాను, నేను బయట మందికి నాకు నమ్మకం లేదు సార్. నాకు చాలా నమ్మకం ఉంది నా ఫ్యామిలీలో. లైక్ మై మమ్, డాడ్, మై సిస్టర్, మై నెఫ్యూ, ఏమి మాట ఉంది నేను అక్కడికి వెళ్ళి చెప్తాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా Yes. అవుట్ సైడర్స్ ఎవరన్నా వచ్చి ముంబై తాంటీ అంటే ఎలా ఫీల్ అవుతారు? బాగుంది. ఓపెన్ గా చెప్పండి. ఓపెన్ గా చెప్తాను సార్, నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. బికాస్ ఐమ్ గెటింగ్ మెచ్యూర్ ఇన్ అ వెరీ నైస్ వే. అండ్ ఇది లైఫ్ సార్, ఎక్సెప్ట్ చెయ్యాలి నా. లైఫ్ ఎలా అలాగే ఉంది, ప్రాబ్లం లేదు సార్, పర్వాలేదు. అది కావాలి లైఫ్కి, ఆ టెన్షన్ కావాలి, ఆ ఫ్రస్ట్రేషన్. ఆర్టిస్టులు అయిన వాళ్ళు ఎవరైనా, అంటే ఎస్పెషల్లీ ఫీమేల్ ఆర్టిస్టులు ఆంటీ అని పిలిపించుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. లేదు సార్, నాకుతో చాలా ఇష్టం. ఐఎమ్ ఓకే బికాజ్ ఐ ఫీల్ రెస్పెక్ట్ఫుల్, ఐ ఫీల్ రెస్పెక్టెడ్. అట్లీస్ట్ హీ అండ్ షీ ఈస్ రెస్పెక్టింగ్ మై ఏజ్, ద ఏజ్ ఐ ఎమ్ ఇన్, ఐఎమ్ గెటింగ్ ద సేమ్ రెస్పెక్ట్. సో ఎందుకు ఫీల్ అలా, ఐ తో ఫీల్ సో నైస్. నేను చెప్తాను, నో ఐల్ బి 40. ఎందుకు యూ 40? నో మ్యామ్, యూ లుక్ లైక్ దిస్. సో అది సంతోషం. సో అందుకే హూ ఎవర్ ఇస్ మై నెఫ్యూ ఏజ్, మా నెఫ్యూ ఏజ్ ఇంత, ఒక అబ్బాయి 30, మై ఓల్డర్ నెఫ్యూ ఈస్ 30 years old, మై యంగర్ నెఫ్యూ ఈస్ 28. ఓకే. సో హూ ఎవర్ ఇస్ 28, 30, I am okay to be Munnu auntie. Because my nephews, they love me like that. So I am okay. Yes, sir. ఒక్కసారి 8 years బ్యాక్ ఇన్సిడెంట్ అవును గుర్తుకొస్తే ఏమనిపిస్తుంది? ఎలా జరిగింది ఆ సంఘటన? సార్ ఇంట్లో జనరల్గా మంచం హైట్ ఎంత ఉంటుంది, మంచం మేయించి పడ్డప్పుడు అదే సార్, నా ఫ్లోర్ నో మార్బల్. సో మమ్మీ అండ్ హౌస్ కీపింగ్ పీపుల్, when they clean, they don't clean properly. Okay. And you know, if mother is in the house, she'll clean all the house with the surf, this, that, everything they'll wash and clean. So in that, most of the housekeeping people, they don't clean properly. So in my room, like the whole house have a marble floor. Okay. So what happened, I took shower and I came out. Okay. Shower nunchi, so I'll tell you. So if this is my bedroom, the entry is over there, the bathroom entry is here, then the passage to come, the bed is here, wardrobe is here, there is one window, there is one window there is a mirror here. Okay. And over here is my computer table. So I took shower, I came out, and I was just going towards the cupboard. Oh. So I was like, oh, I look good. సో అలాగే నేను బ్యాక్కి వెళ్ళాను. డాన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. నేను అవును సార్, స్లీప్ అయ్యాను అండ్ నా బెడ్ కూడా ఇటాలియన్ బెడ్. సో యూ నో దే ఆర్ లో అండ్ షార్ప్. సో అది షార్ప్
ఎగ్జాక్ట్ పాయింట్లో పడింది. సరే ఓకే దిస్ ఇస్ లైఫ్ నా వాట్ టు డూ. సో యా కొంచెం ఇంత పెద్ద అయింది. యా ఒక విధంగా చెప్పాలంటే రీబర్త్. 100%. ఐఎమ్ నాట్ సపోజ్ టు బీ అలైవ్ సార్. 7 days కోమాలో ఉన్నారా? లేదు సార్ 15 days. 15 days కోమా. అవును ఐఎమ్ నాట్ సపోజ్ టు బీ అలైవ్. కానీ ఆల్మోస్ట్ బ్రెయిన్ హ్యామరేజ్ ఆల్మోస్ట్. కానీ 5 nerves టేర్ అయింది. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ బ్రెయిన్ హ్యామరేజ్. ఐఎమ్ నాట్ సపోజ్ టు బీ హియర్ సార్. నిజంగా తెలియదు ఎందుకు నేను ఇక్కడికి ఉన్నాను నాకు తెలియదు. బట్ నిజంగా సో ఐఎమ్ హ్యాపీ. అందుకే భగవాన్ ఉంది అలాగే మనసులో ఉన్నాను. లైక్ నే ఊపర్ అలా ఇప్పుడు టైమ్స్ అప్ లేదు. మేబీ మోర్ ఐ హ్యావ్ టు డూ నౌ. వాట్ ఈస్ మైన్ పర్మనెంట్. ఎక్స్పైరీ డేట్ అందరికీ ఉంది కరెక్ట్. నాకి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. సో నౌ ఆఫ్టర్ ఆ యాక్సిడెంట్ సార్ మీకు తెలుసు అది చెప్తారు నాది కోట్ ఉంది. ఓ యూ షుడ్ హ్యావ్ సమ్ షాక్ ఇన్ యువర్ లైఫ్ టు అండర్స్టాండ్ ద లైఫ్ ఇన్ డెప్త్. No, a human being needs to get some kind of shock. Okay. So ఆ యాక్సిడెంట్ నాకు పెద్ద షాక్. లైఫ్ మోర్ ఇన్ డెప్త్ టు అండర్స్టాండ్. ఐఎమ్ హ్యాపీ భగవాన్ అది బ్రేక్ ఇచ్చాను. ఐఎమ్ హ్యాపీ దట్ ఐ డిడ్ నాట్ వర్క్ అండ్ ఐ టుక్ ద స్పేస్. ఐఎమ్ హ్యాపీ సార్. కానీ ఆ స్పేస్ ఆ టైంకి నా చాలా నేను ఆలోచిస్తున్నాను. చాలా అన్ని మాట గురించి హౌ టు డూ ఇట్ వాట్ టు డూ ఇట్ నో. బికాజ్ ఇప్పుడు ఇక్కడికి ఆ టెన్షన్ లేదు. ఓ ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ ఇన్ ద ఇండస్ట్రీ. ఈ టెన్షన్ కాదు సార్ నాకు. అది స్ట్రెస్ కాదు. మా స్ట్రెస్ ఏంటి? ఓకే ఇది అయింది ఇక్కడికి ఫుల్ స్టాప్ పడింది. ఓకే నో ప్రాబ్లం. నౌ నెక్స్ట్ వాట్ మున్ను వాట్ ఈస్ యోర్స్ ఫర్ ఎవర్. అది నేను సొంత క్వశ్చన్ అడిగాను. వాట్ ఈస్ యోర్స్? ఓకే యూ ఆస్క్డ్ అల్లా అల్లా మీకు కామ్ చెయ్యి. ఐ వాంట్ డూ దిస్ అండ్ దాట్. యూ గాట్ నేమ్, యూ గాట్ ఫేమ్, యూ గాట్ మనీ. హీ గేవ్ యూ ఎవ్రీథింగ్ అప్ హియర్. నౌ హీ పుట్ మీ డౌన్. He put me, no human being put me down, sir. Nobody has done, no, this break, I don't know why it happened, but it happened. No human being did that to me. It just happened, sir, in my life. Then, nenu chala alochistunnanu ee gurinchi, why? Then I connected, maybe I asked, I need this, I need that, he gave me. ఇప్పుడు నాకు ఇది ఫైనల్ ఎగ్జామ్. ఓకే ఫర్ అ ఫైనల్ ఎగ్జామ్ మీరు ఒకటి వెళ్తారు. బాగా ప్రిపేర్ అయ్యారా మరి ఫైనల్ ఎగ్జామ్? అరే సార్ ఇది నా రిజల్ట్ సార్. ఇది మై ఫైనల్ ఎగ్జామ్ సార్. దిస్ ఇస్ మై ఫైనల్ ఎగ్జామ్. ఇక్కడ నుంచి ముంబై 1 step అహెడ్ ఎలా వెళ్తారు అది ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఇక్కడికి వద్దు, ఇక్కడికి స్టాగ్నెంట్ కూడా వద్దు సార్ నాకు. 1 step at a time. సో అందుకే వాట్ టు డూ. ఓకే ఇండస్ట్రీలో ఎంట్రీ అవుతుంది పర్వాలేదు. ఇఫ్ ఐ లుక్ గుడ్ దిస్ దాట్ అండ్ మేనేజర్ కమ్ గెట్ మీ వర్క్ వస్తుంది పని. బట్ వాట్ ఈస్ మైండ్ ఫర్ ఎవర్. అందుకే చాలా ఆలోచించి తర్వాత ఐ వాజ్ లైక్ ఐ నీడ్ టు గెట్ ఇన్ టు కార్పొరేట్ బిజినెస్. సంథింగ్ విచ్ ఇస్ ఐ డోంట్ నో, సంథింగ్ న్యూ, సంథింగ్ కొత్తగా. ఎమ్ ఐ కేపబుల్? సో ప్రీవియస్ మీ కెరీర్ మీద మీకు సరైన ప్లానింగ్ లేదని చెప్పారు. నౌ యు ఆర్ ఫుల్లీ మెచ్యూర్డ్. ఇప్పుడు మీ కెరీర్ మీద మీకు కంప్లీట్ అవగాహన ఉంది. సో యు ఆర్ ప్లానింగ్ కెరీర్ పర్ఫెక్ట్లీ. ఎస్ సార్. ఈ బ్రేక్ తర్వాత అందుకే నేను థ్యాంక్ యూ చెప్తాను ఆ బ్రేక్కి. థ్యాంక్ యూ బికాజ్ సార్ అది చాలా నెససరీ ఫర్ మీ. నిజంగా చెప్తాను సార్. నేను I just think, sir, I'm here to do something, sir. But I'm going to do something. I know for sure. Kani, why will Bhagwan give me this kind of fate? Why will he? So, aa maata correct ga undi, sir. Whoever is special, no, Bhagwan will give him or her fate different. Opportunities kuda different. ఆలోచించడానికి కోసమే బుద్ధి కూడా డిఫరెంట్. చూడ్డానికి మొత్తం షార్ప్నెస్ అది డిఫరెంట్. అది నిజంగా బికాజ్ ఈ వయసులో నేను ఎక్సెప్ట్ చేస్తాను. అచ్చా ఐఎమ్ సపోజ్ టు బీ సంథింగ్, దట్స్ వై ఐ గాట్ సో మచ్ ఆపర్చునిటీస్. అదర్వైజ్ దిస్ వుడెంట్. సో అందుకే ఈ బ్రేక్ టైంలో చాలా ఆలోచించి ఐ వాజ్ లైక్ ఐ నీడ్ సంథింగ్ పర్మనెంట్ ఫ్రమ్ హియర్. మున్ను గెట్ అవుట్, షో వాట్ యు ఆర్ ద బెస్ట్.
ఇంత వయసు నుంచి యు ఆర్ లెర్నింగ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 13 till 32. You learn from the industry. It is your turn. Are you capable enough to go out by yourself, start something new and get little bit of success? I'm not saying, oh, I want to be this brand, that brand, oh, this. No, sir, adi kaadu. Adi kuda kaadu. It's just, sir, ఇది కూడా నా మై టెస్టింగ్ సార్, నాట్ టు ప్రూవ్ ఎనీబడి. యా ఆఫ్ కోర్స్, కానీ వేరే కోసం, వేరే మనుష్య కోసం లేదు. కాదంటలేదు, కానీ ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంది. అవును సార్, పర్టికులర్లీ మేకప్ అండ్ హెయిర్లో. ఎస్ సార్. సో దాన్ని ఎలా మీరు ఓవర్కమ్ అవుతారు? అది నేను ఓవర్కమ్ లైక్ ఐ డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఓవర్కమ్ సార్. కానీ యాజ్ ముమైత్ ఖాన్ యాక్ట్రెస్ ఆర్ ఎన్ ఐటమ్ గర్ల్ ఆర్ అ క్యారెక్టర్, I never thought about somebody is my competition. ఇప్పటి వరకే సేమ్గా ఉన్నాను. ఓకే. I don't think I have a competition. I am no competition. I want to collaborate with you. Okay. I don't want a competition with you. I want to collaborate. I want to collaborate with all the salon people. I want to collaborate with everybody. అంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళతో మీరు కొలాబరేట్ అవుతారు. Yes. I will go. సేమ్ టైమ్ మార్కెట్లో కాంపిటీషన్ అనేది ఉంటుందిగా. పర్వాలేదు, అది మైండ్ సెట్ చేంజ్ చెయ్యాలి నా సార్. సమ్ టైమ్ వీ హ్యావ్ టు ఇవాల్వ్. నో సార్, మైండ్ సెట్ చేంజ్ కావాలి. ఇట్ కాంట్ బి ద సేమ్ 10 years ముందు మీరు ఎలాగే ఉంది అలాగే వద్దు. మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. అబ్ ఇన్ కార్పొరేట్ బిజినెస్ దే ఆల్ టేక్ ఇట్ యాజ్ అ కాంపిటీషన్. ఓ వాట్ ఎవర్ యూ సే వి ఆర్ ద కాంపిటీషన్. ఎస్, నేను అది ఐ విల్ నాట్ సే నో, బట్ మై వే ఆఫ్ వర్కింగ్, you take me as competition, no problem. But if you want, I am ready to collaborate with you. Okay. I don't want competition. Let's earn money together. Yeah, you're mad or what? Why competition? Idi na my way of doing business. So I am changing, sir. నేను ఆ ఇండస్ట్రీలో ఏమి నేర్చుకున్నాను నా, ద సేమ్ ఐమ్ అప్లయింగ్ ఇన్ ద కార్పొరేట్ బిజినెస్, సార్. ఓకే. ఇన్ ద ఇండస్ట్రీ యూ కొలాబరేట్ విత్ బ్రాండ్స్. Nobody does here in corporate. So I want to be the first person who start collaborating with people. Dan kosam I've already collaborated with Shoskov. నేను క్రైలాన్తోని కొలాబరేషన్ చేశాను. మళ్ళీ దెర్ ఈస్ మోర్ కొలాబరేషన్ హ్యాపెనింగ్ విత్ ద క్రైలాన్ అండ్ షాస్కాఫ్ బికాస్ వీఆర్ ప్లానింగ్ టు మేక్ అ టెక్స్ట్ బుక్ సిలబస్ సో దట్ దే టీచ్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. సార్, ఇది నాకు ప్రాపర్ ఎడ్యుకేషన్ సెంటర్ కావాలి. అందుకే ఐ హ్యావ్ డన్ ISO సర్టిఫికేట్, యువర్ QAA సర్టిఫికేట్స్, యువర్ IAF సర్టిఫికేట్స్, under process of NSDC skill development certificate. Plus Vasu Garu, rest in peace, I love you, but I was talking to our Vasu Garu, who's a president for makeup and hair in our industry. I've already spoken for the collaboration. Like whatever, or all our people, whoever wants to learn, I am going to give the discount. You need to give discount to my kids when they want to become a makeup artist. Sir, I'm even picking them up for an intern. 6 months intern మీ దగ్గర ఇంటర్న్షిప్ చేసి కంప్లీట్ గా ట్రైనింగ్ అయిన జాబ్ ఇస్తాను ఇక్కడికి. యా, అదే నేను అడుగుతాను. అంటే మీ జాబ్ గ్యారంటీ అనేది కూడా మీరు ఇస్తున్నారు? 100% సార్, 100%. యూర్ గుడ్, ఐ విల్ టేక్ ఇట్. కానీ ఐ కెప్ట్ ఓన్లీ 3 teachers. నాకు కావాలి, నేను 2 మేకప్, 2 హెయిర్ స్టైలింగ్, 2 హెయిర్ డ్రెస్సింగ్ కోసం నేను టీచర్స్ పెడతా. బట్ నేను అది చెయ్యను. నేను ఒకటి పెట్టాను. ఎందుకు? ఫస్ట్ క్లాస్ తర్వాత whoever is passing, I am picking up 1 person for again intern for 6 months. So how I want, sir, నేను చెప్తాను, Javed is there for the makeup. I'll pick up a student, start as an intern. Javed will teach this person. Javed will get upgrade. This person will take this place. And with all these people, నా మేకప్లో 12 మంది కావాలి, హెయిర్కి 12 మంది కావాలి టీచర్స్. బికాస్ ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ కాదు, ఈవెంట్స్ ఉంది, అవార్డ్ షోస్ ఉంది, ఫిల్మ్స్ ఉంది, రియాలిటీ షోస్ ఉంది, టీవీ ఉంది, బ్రైడ్స్ ఉంది, చాలా ఉంది పని. సో అది కవర్ చేయడానికి కోసమే ఐ నీడ్ పీపుల్. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ టు దెమ్, యూ బీ గుడ్, యూ డూ ద బెస్ట్, లెట్ మీ పిక్ యూ అప్, వర్క్ హియర్.
be the teacher, learn those etiquettes, manners, everything what is required when you work with an artist, or when you work on a film set, or when you work anywhere. I will teach, we will teach. Just stay with me, నా దగ్గరికి just stay with me for 4-5 years. ఓకే. ఈ తర్వాత మీరు మీకోసం బిజినెస్ ఆలోచించండి. వాట్ ఆర్ యూ గుడ్ యాట్? ఇఫ్ యూ థింక్ మీ బిజినెస్ ఐడియాస్ బాగుంది, వీ లైక్ అకాడమీ ఇస్ గోన్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ బిజినెస్. 100% ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తాను. సార్, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ క్లాస్ టు స్టార్ట్. వన్స్ ద క్లాస్ స్టార్ట్, సార్, ఐఎమ్ ఈవెన్ టాకింగ్ టు బ్యాంక్స్ ఫర్ దేర్ EMI లోన్స్. ఓకే. ఐఎమ్ ఈవెన్, సార్, నిజంగా చెప్తాను, ఐ రియలీ వాంట్ టు మేక్ ఎన్ ఎడ్యుకేషన్ సెంటర్. ఈ సౌండ్ గ్లామర్, వన్స్ వాళ్ళు ట్రైన్ అయ్యి కంప్లీట్గా ట్రైన్ అయిన తర్వాత మీరు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తా అంటున్నారు. బట్ ద సేమ్ టైం ప్యాషన్ ఉండి నేర్చుకోవాలని తపన ఉండి కొంతమంది ఫైనాన్షియల్గా బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏం చేస్తారు? సార్, వీ హ్యావ్ ఫైనాన్స్ ప్రాపర్, యూ కెన్ సే, వాట్ డూ యూ కాల్, అ ప్రాపర్ టేబుల్ where, okay, you pay this much and this much. So we are giving them that, kaise batao, we are giving them that liberty also, कि it's okay if the, and let me tell you, sir, ma price, standard price nunchi koncham chala takkuva undi. I will say, I am giving them a Gucci feel with your fog money. Okay. Fog perfume undi. No. It might cost you 100 and 200, but Gucci cost you 7,000 to 8,000. So I am giving you Gucci in fog price. No. Ha. So I want that. I want them to enjoy. I want them to enjoy this place and feel it's worth. Idi education center. Okay. Yes. Where you want to go and learn? We like academy. Where is it? Hyderabad. And sir, I only want in Hyderabad. వేరే ప్లేస్ వద్దు, నేను ఫ్రాంచైజ్ కూడా ఇవ్వను. బికాజ్ ఎక్స్క్లూసివ్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ కావాలి. ఈ తర్వాత దుబాయ్. బస్ 2 ప్లేస్ ఇన్నఫ్. బికాజ్ ఐ వాంట్ బ్రాండ్ కొలాబరేషన్ అండ్ ఐ వాంట్ ఎక్స్క్లూసివిటీ. ఓకే. అందుకే కొంచెం ఎలా ఇప్పుడు ఫస్ట్ అంటే బ్యాచ్ల వారీగానా ఎలా మీరు టీచ్ చేస్తారు? ఎలా? ప్రాపర్ సార్, మేకప్ కోర్స్ ఉంది, ప్రో మేకప్ కోర్స్, డిప్లొమా కోర్స్ ఉంది. సో ఇప్పుడు వర్క్షాప్ స్టార్ట్ చేస్తాను సార్ క్లాస్ ముందు, బికాస్ కొంచెం పని కూడా లెఫ్ట్ ఉంది. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ మెనీ థింగ్స్. ఆబ్వియస్లీ ఐ లాంచ్డ్ ఇట్ సార్. అది సాఫ్ట్ లాంచ్ ఓన్లీ మీడియా కోసం. इट्स नॉट लाइक लॉन्च ओ मम्मा इतने खोला और कल से स्टूडेंट्स आ रहा है. नहीं सर नहीं. ఇది ఓన్లీ సాఫ్ట్ లాంచ్ సార్. నేను చేశాను సో దట్ వన్స్ యూ లాంచ్, ఐ వాంట్ టు గెట్ NSDC స్కిల్ సర్టిఫికేట్. దెన్ ఐ వాంట్ లోన్ ఆల్సో ఫర్ కిడ్స్, EMI స్టార్ట్. సో ఈ మొత్తం ఈ ప్రొసీజర్ ఉంది నా, వన్స్ యూ ఓపెన్ దెన్ దిస్ ప్రొసీజర్ కంప్లీట్ సార్. సో అందుకే సాఫ్ట్ లాంచ్ చేశాను. బట్ ఇన్షాల్లా వర్క్షాప్ తర్వాత క్లాస్ స్టార్ట్ చేస్తాను నేను. సో లెట్స్ సీ. సో we have only 20 seats sir. This is a makeup area where we are sitting and we have 20 seats for the hair. మీరు అది చూడలేదు, ప్లీజ్ ఒక్కసారి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒక రౌండ్ మీరు తీసుకోండి. సో యూ విల్ సీ ఇట్ సైమల్టేనియస్లీ. ఇద్దరు we are going to start the studies for the hair and for the makeup. That's it. So Mumayth is back. Suppose ఎవరైనా వచ్చి ముమైత్ మా సినిమాలో మంచి డాన్స్ నెంబర్ నేను చేస్తా, I will still do it and I will still look the sexy and hot and the best. Sir, I still have that fire in me. It will not go. I love dancing and music. It won't go, sir, but break tarvata I need something permanent. And I'm not that type of a girl. Oh, my age is happening. I want to get married. I want to have kids. Nenu adi kuda ledu. Alage kuda ledu. So for me, my main focus is this. But yes, sir, passion for dance, passion for music, it's still there. సో మ్యారీడ్ అన్నారు, అసలు మ్యారేజ్ మీద అసలు ఆలోచన రాలేదా? లేదు, ఇంత నేను ఇంపార్టెన్స్ ఇవ్వను సార్. చిన్నప్పుడు నుంచి సాక్రిఫైస్ చాలా చేశాను నా. సో అందుకే ఇంత ఇంపార్టెంట్ లేదు. తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లల లైఫ్లో సెటిల్ అవ్వాలి అని అనుకుంటారు కదా, మీ మదర్ ఫాదర్ ఎప్పుడు ముమైత్కి మ్యారేజ్ చేయాలి? అవును, స్టార్ట్ చేశాను when I was 31. I'm like, don't be behind me, leave me alone. My mind is వేరే సార్. నేను చాలా డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్. I don't know why. నేను చాలా ఇప్పుడు లవ్లో పడలేదా? I didn't understood.
లవ్లో పడలేదా ఎవరితో? పడేయాను సార్ 3-4 times. 3-4 టైమ్స్. ఓకే. 3-4 times, sir. What are you talking? 3-4 times. So all relation was also 3 years, 4 years, 3 years, 2 years. ఎందుకు వాళ్ళలో ఏం నచ్చలేదా మీకు? నచ్చలేదు కాదు, ఈగో ప్రాబ్లం వస్తుంది. తర్వాత మా పర్సనాలిటీ చాలా ఇంటిమిడేటింగ్. దెన్ తర్వాత దెన్ దే థింక్, ఓ యు ఆర్ ముమైత్ ఖాన్, యువర్ మామ్ డాడ్ వాంట్స్ అట్లీస్ట్ వాట్ యు earn, I should earn half of it. So I was like, earlier you didn't think about before the relationship and now you're talking all this. So basically they get intimidated, sir. Because of my personality. నేను చాలా ఇండిపెండెంట్ ఉమెన్. I'm sorry, but like, think about it. From the age of 13, I sacrificed my teens, my 20s. So for me, it's easier to let go. So I'm okay, sir. They can go. Anybody can come, go, no problem. My panni is chala important. ఇప్పుడు కానీ ఒకళ్ళంటే మనం ఓకే నచ్చలేదు వదిలేస్తాం. ఇప్పుడు ముగ్గురు నలుగురితో రిలేషన్లో ఉన్నప్పుడు వాళ్ళల్లో ఎవరితో రిలేషన్ మీరు కట్ చేసుకోవడం బాగా కష్టం అనిపించింది మీకు? లేదు, బికాజ్ ఐ వాజ్ బిజీ విత్ వర్క్. ఓకే. నేను చాలా బిజీగా ఉన్నాను ఆ టైం వర్క్కి. సో దాట్స్ వై బ్రేకప్ డిన్ ఎఫెక్టెడ్ మీ. ఆ బ్రేకప్ ఓకే నెక్స్ట్ డే షూటే, ఐ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ షూట్. అంటే ఫస్ట్ బ్రేకప్ ఎప్పుడైనా కొంచెం కష్టంగా ఉంటుంది కదా, ఆ తర్వాత అంటే రొటీన్ అయిపోతుంది కదా. ఫస్ట్ డెఫినెట్లీ ఫర్ 2 years. ఫర్ 2 years. ఫస్ట్ బ్రేకప్ ఫర్ 2 years. ఎలా ఇండస్ట్రీ పీపుల్ అయినా అవుట్ సైడర్స్? అవుట్ సైడ్ సార్, నో ఐ డోంట్ డేట్ ఇండస్ట్రీ పీపుల్, ఐఎమ్ సారీ సార్. నేను చాలా ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చినప్పుడు మాషాల్లా, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ లవ్ మై ఇండస్ట్రీ, బట్ సార్ ఐ ప్రిఫర్ నార్మల్ పీపుల్. ఓకే. I prefer very normal people in my life. I don't prefer, కానీ నేను చెప్పాను, there was no thought to become Mumayat Khan in life. It just happened. So I am a normal girl, sir. I prefer normal. That's why నేను స్ట్రైట్గా మాట్లాడతారు అన్ని మాట. I just speak straight. I'll not go here, where and diplomatic because it was never there. Oh, what will people think? Oh, I'm Mumayat Khan. What are they going to think about me? That wasn't there in my mind. Oh, do you think whatever you want to think? Why will I stop you? Think. You're a human. Think. I will not give you my explanation. I don't want to be gossip and topic in your house. Go think whatever you want to. So I guess adi help chesanu naku. Chala help ayindi ee attitude. Nijanga cheptanu, sir. And again I'll repeat the same thing, sir. It's because my family is very strong. We are like this. Yeah, definitely family support లేకపోతే ఇంత దూరం like this. That's the reason why my words are this. అగర్ ఏ నీ होता ना వర్డ్స్ బి సార్ యా చాలా చూసారు అది నేను చెప్తాను. బికాస్ ఫ్యామిలీ ఈజ్ మెంటలీ స్ట్రాంగ్. మమ్మీ చాలా స్ట్రాంగ్ ఉంది. మమ్మీ తర్వాత పప్పా తర్వాత పెద్ద సిస్టర్ షమీనా, ఈ తర్వాత జబైన్. షీ లవ్స్ మీ. సో అందరూ ప్లీజ్ అండర్స్టాండ్ చేయండి, ఐఎమ్ వెరీ ప్రొటెక్టెడ్ by my family, so nobody can touch me. And maybe అందుకే ఇది యాటిట్యూడ్ ఉంది. I don't care, it's okay, I don't care. సో ముంబైలో ఉన్న ఈ యాటిట్యూడ్ వల్ల ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందా? తెలియదు నిజంగా చెప్తాను, తెలియదు. నేను జస్ట్ ఐ కీప్ వాకింగ్ స్ట్రీట్, సార్. వాట్ ఎవర్ గుడ్ బ్యాడ్ హ్యాపెన్స్ నా, నేను ఇంత ఆలోచించవద్దు ఆ గురించి. వై? బికాజ్ ఐ థింక్ if you think on past, oh why it happened, this happened, that happened, so you're wasting our time. Productive time మీరు ఎలా ఏం చెయ్యాలి, ఓకే ఇది అయిపోయింది ఓకే నెక్స్ట్ క్యా నెక్స్ట్, అది యాటిట్యూడ్ కావాలి సార్. అదర్వైజ్ యూ గోనా డై, యూ విల్ డై ఇన్ దట్. oh my life, oh shit, this happened, oh you know this happened. Sir, it's a waste of time, sir. It's a waste of time. So that's why I speak to my mom ledu, then my older sister ledu, then Zabain ledu, then Shamroz, my nephew, Shamroz ledu, then Shamir. That's it. These are my final calls. And if all they don't pick up na, then papa. फिर पप्पा, अरे पप्पा मैं कॉल कर रही थी उठाए नहीं, अच्छा देखो ना ये हो गया. So I talk freely. Okay. We all 3 sisters. That's what my mom and dad taught us. మీ ఫ్యామిలీ ఇంతమంది మేము ప్రొటెక్ట్ చేస్తూ వచ్చారు కదా, మమ్మీ కానీ పెద్ద సిస్టరు మీ సన్లా, ఫైనల్లీ మీ ఫాదరు. ఇప్పుడు ఇంతమంది ప్రొటెక్షన్ ఉంది మీ చుట్టూ. వీళ్ళెవరికి చెప్పకుండా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏమైనా ఉందా? లేదు. I have always spoken to them.
నేను తప్పు మాట లేదు, అబద్ధం మాట లేదు. మమ్మీ పకడతీ హై. చిన్నప్పుడు నుంచి చూసాను, అది భయం ఉంది చిన్నప్పుడు నుంచి. మమ్మీ పకడతీ హై. हाँ तो वो डर के मारे ना. ఎన్నిసార్లు దొరికిపోయారు మమ్మీకి? మమ్మీ ఏజ్ 60, ఇప్పుడు 67. హా, మీరు లైఫ్ నేను ద ఫస్ట్ సిస్టర్ వాజ్ బోర్న్. ఓకే, మై మమ్మీ గాట్ మ్యారీడ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 16. ఓకే, 17లో షమినా దీది షీ వాజ్ బోర్న్ 1975. ఆ తర్వాత 9 years బ్రేక్. ఓకే. In 9 years, Zabain, she is holy child from Ajmer Sharif. ఓకే. वो मन्नत करके नहीं, विश करके होता है. तो Zabain is born out of मन्नत. She is a holy child after 9 years. So she is 1984 born. And I'm a love child, sir. My mummy expectation kuda ledu nenu unnanu because Zabain 9 years tarvata. So mom, she ate a lot of food. She became too fat. My mom, 9 years tarvata, happiness, no, pregnancy, this, that. So she ate lots of food and she became this fat. Mama chepparu, I can't even see my kal. I was that fat. And then Zabain, my sister, was born 11 pounds. She was so happy. She ate a lot. She got 11 pounds. So anni skin loose ayindi. And you know, they take care of themselves for 40-45 days. And then, so I'm a love child. So as soon as I happened within 11 months, I used to not roll in the stomach for 7 months. And my mummy stomach was so huge, she used to shake. ये बच्चा है कि नहीं है? बच्चा है कि? Because she was fat, no? And I was born 7 pound. And I was born early. So I am a love child, not expected, but came in this world. This is what it is. 2016లో ఇన్సిడెంట్ జరిగింది. Yes, sir. ఆ తర్వాత 2018లో మళ్ళా ప్రాబ్లం ఫేస్ చేశారు. 2017 ki, sir, not 18. Within 1 year. 8 months. Within few months. And ఆ టైంలో నేను లీవీ పిల్ మెడిసిన్ లో ఉన్నాను. సీజర్ అటాక్. యాక్చువల్గా అప్పుడు మీరు లైవ్ భగవాన్ వచ్చినప్పుడు ఫేమ్ చెప్పారు. ఇచ్చాను నా, తో పబ్లిక్ హ్యూమిలేషన్ కూడా ఇస్తాను. సో అది నేను తీసుకున్నాను. అలాగే నేను చూస్తాను ఈ మాటకి, ఈ మొత్తం మ్యాటర్కి నేను అలాగే చూస్తాను. బికాజ్ ఐ డోంట్ నో ఎనీథింగ్. పేరుంది అంటే జనరల్గా నిప్పులేంది పొగరాదంటారు. బట్ ఇట్ హ్యాపెండ్. yes sir, it వచ్చింది, ముమైత్ పేరు వచ్చింది. yes sir. సో ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్ ఏంటి? నో, దే ఆర్ సపోర్టివ్. నేను ఒకటి వెళ్ళాను, 2 సార్ ఆ డ్రగ్ కేస్కి కూడా ఈడీకి కూడా 2 సార్ నేను ఒకటి వెళ్ళాను. నా పేపర్ మొత్తం తీసుకొని ఏమి కావాలి అది మొత్తం తీసుకొని నేను ఒకటి వెళ్ళాను. ఆ వెళ్ళి ముందు ఫస్ట్ పానిక్, ఏ మమ్మీ ఏ క్యా, లైక్ ఏ పాగలిగే తూ, మా మదర్ ఇస్ సేయింగ్, ఏ మీరు పిచ్చి ఎందుకు ఇంత భయం? యు ఆర్ నాట్ రాంగ్, నో, గో బిందాస్, గో, వి ఆర్ హియర్, యు గో. हमने मम्मी देन माँ पप्पा, मेरे पप्पा यार ये क्या कर रहे हैं इन लोग यार? बेटा कुछ नहीं है बच्चू, तू जा बच्चू, आराम से जा. Like you know they saying you go, మెల్లిగా వెళ్ళు, బిందాస్గా వెళ్ళు, ఏమి కావాలి అది మొత్తం ఇవ్వండి, whatever they need give them, let them also, like you know they're doing the job. So you can't be like oh this that. నేను ఒకటి వెళ్ళాను. While leaving I called up my mom and dad again. So my father is like, "Arey, look at the way you're walking like Salman Khan." मैंने कहा अरे पप्पा please. So family support చాలా ఉంది నాకు. They know ఫ్యామిలీ me. సపోర్ట్ ఉంది, మీకు అది తెలుసు. కానీ బయట ప్రపంచం మొత్తం ఒక దోషిలాగా చూసింది కదా మిమ్మల్ని. Sir, why am I interested about బయటకా? Why should I be interested? What are they thinking about me? బయటికి they are not giving me ration pani, sir. Yeah. మా మొబైల్ బిల్ పే చేయలేదు, మా మమ్మీకి బట్టలు లేదు, మాకు బట్టలు లేదు. దే డోంట్ బై, రైట్ సార్? ఐ నో బీయింగ్ ఇన్ అ సొసైటీ వీ హ్యావ్ మారల్ రెస్పాన్సిబిలిటీ. ఐ నో వీఆర్ సపోజ్ టు బీ ఇన్ అ సొసైటీ ఇన్ అ హార్మోనియస్ వే అండ్ ఎవ్రీథింగ్. అది రెస్పాన్సిబిలిటీ నాకు తెలుసు. ఈ తర్వాత ఓకే, అంటే ఇప్పుడు ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. ఎస్ సార్. బట్ ఇండస్ట్రీ వైపు నుంచి మీకు సపోర్ట్గా నిలబడ్డ వాళ్ళు ఎవరు? సార్ నేను అడగలేదు.
ఇండస్ట్రీలో బట్ ఐ మీరు అడగాల్సిన పని లేదుగా. లేదు ఇప్పుడు మీరు సార్. వర్క్ చేసినప్పుడు లేదు automatic సార్ గా, అది నై సార్ అరే ముమ్మైత్ నీ తప్పేం లేదు, గో హెడ్. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేసిందో ఫ్యామిలీని మీకు ఫోన్ చేసి అడిగారు, ఓకే. సార్ నేను ఇండస్ట్రీలో యాజ్ అ వర్కర్ వర్క్ చేశాను. అందరూ అక్వెంటెన్స్, దే కెన్ నాట్ బి క్లోజ్ టు మీ. ఓకే, సింపుల్ సార్. అసలు ఎవరు లేరా మీకు క్లోజ్ ఫ్రెండ్స్ నీదర్ ఇండస్ట్రీలో? దే టెల్ మీ, నీదర్ ఐ ఆస్క్ దెమ్. సార్ జస్ట్ వన్ మైండ్తోని నేను వెళ్తాను సెట్కి. ఓకే 3 days వర్క్, ఏ సాంగ్ ఐ వాంట్ టు లుక్ బెస్ట్, ఐ వాంట్ లుక్ బియాన్సే, ఐ వాంట్ గివ్ దిస్, ఐ వాంట్ డూ దాట్, ఐ వాంట్ డూ ఎవ్రీథింగ్ బెస్ట్ అండ్ ఐ జస్ట్ వాంట్ గో. నెక్స్ట్ టైమ్ ఎనీ మూవీ ప్రొడ్యూసర్ ఇస్ గోనా కాల్ మీ ఆర్ ద డైరెక్టర్, ఎనీబడి విల్ కాల్ మీ ఫర్ ద వర్క్ అగైన్. సార్ ఐ జస్ట్ వర్క్డ్ విత్ దట్ మైండ్ సెట్. బట్ అది మైండ్ సెట్తోని నేను పని చేశాను. చాలామంది థింక్ ఐఎమ్ అరెగెంట్, ఐ హ్యావ్ ఎన్ యాటిట్యూడ్ ప్రాబ్లమ్. సో అది ముందు చాలా విన్నాను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, యూ టాక్, ఐ నో మీ, నో మై ఫ్యామిలీ నోస్ మీ, పీపుల్ ఆర్ క్లోజ్ టు మీ నోస్ మీ, ఐ డోంట్ హ్యావ్ టు గివ్ యూ ఎక్స్ప్లెనేషన్, యూ టాక్ గుడ్, ఇఫ్ యూ ఫీల్ దట్ గుడ్ ఫర్ యూ కీప్ ఇట్ టు యూ. అలాగే సార్ మై యాటిట్యూడ్ ఈస్ వెరీ డిఫరెంట్. యా ఆఫ్ కోర్స్, ఈవెన్ దో ఇప్పుడు ముమ్మైత్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారుగా, ఇప్పుడు ఈ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు పీపుల్ ఉంటారు. విల్ లవ్ మీ, నో ఐల్ బీ మీ, then you see real Mumayat. You don't love me, you want to judge me, I will not give you. I will not give you, no matter what. సార్ నేను చమీలేన్ లాగా చేంజ్ అవుతున్నాను సార్. ఇది ఇండస్ట్రీలో నేను చాలా నేర్చుకున్నాను. టు చేంజ్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్ టు ద సరౌండింగ్. సో ఐమ్ నాట్ దాట్ మ్యాడ్. ఇట్స్ జస్ట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఆల్ థింగ్స్. ఇది మా ఇష్టం లేదు. I like reading books. I love listening to music. I love being at home. Chala secure feel ఏ అవుతుంది. టైప్ ఆఫ్ బుక్స్ అంటే ఇష్టం బాగా మీకు? Self motivation. Then for your earlier నాకు ప్రొడక్షన్ పెడతాను, తో ఆ టైంకి మొత్తం ప్రొడక్షన్, కార్పొరేట్ బిజినెస్ అన్నీ ఎక్సెప్ట్ ఫైనాన్స్ బుక్, ఎక్సెప్ట్ దాట్ అన్నీ నేర్చుకున్నాను సార్ నేను అన్నీ. బాగా ఇష్టపడ్డ బుక్ ఏది, మీరు బాగా లైక్ చేసిన బుక్? Not much, but Chicken Soup for My Soul has always been my favorite. Chicken Soup for Soul. So they tell you the story of each individual, real story about each individual. So story undi, a chicken book of soul lo story undi. So I have all the edition of Chicken Soup. So let it be people who are running through mental health, people who are struggling for something, or people who are struggling with diseases, or people are struggling for the opportunities. You know how they overcome. What did they do? Their life started like that. But how did they end it in a positive way? So I guess maybe it's stuck in my brain that way. No matter what your life is, however, make it best and be out. No problem. Who's there to judge you, sir? Nobody's gonna judge you. Except your Bhagwan, your family, nobody can judge you. What about music? I love music. I have more than 7,000 music till today. Oh. సార్ ఐ లవ్ మ్యూజిక్. నేను 80 years కూడా ఉన్నాను, షార్ట్ వేసి మస్తు మే బనియాన్ వేసి నేను టుమారో ల్యాండ్కి వెళ్తాను సార్. ఐ లవ్ మ్యూజిక్ సార్. ఐ జస్ట్ లవ్ ఇట్. ఐ లవ్ మ్యూజిక్ అండ్ డాన్సింగ్ టు ద కోర్. ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ అంటే బాగా ఇష్టం? ఎనీ మ్యూజిక్ ఇస్ ఫైన్ టిల్ ద టైమ్ ఇట్ గాట్ బీట్. ఎనీ మ్యూజిక్ ఇస్ ఫైన్, ఇట్ నీడ్స్ టు హ్యావ్ బీట్. ఇఫ్ ఇట్ హ్యాస్ బీట్ ఐఎమ్ ఓకే. ఎనీ మ్యూజిక్ ఐఎమ్ ఓకే. ఇప్పుడు ఇన్ని పాటలు చేశారు కదా, అవును. ద టాప్ 5 ఆఫ్ ముమైత్ ఖాన్ అంటే ఏం చెప్తారు? టాప్ 5 ఐ వుడ్ సే పోకరి, ఎనీ టైమ్, యోగి, బుజ్జిగాడు, బాబు రాంబాబు, మగధీరా. और भी है. డాన్సర్గా పీక్స్కి వెళ్ళారు, అవును. బట్ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేసినప్పుడు ఆ రేంజ్ సక్సెస్ రాలేదు కదా. నేను ఇంట్రెస్ట్ పెట్టాను నా సార్, చెప్పాను నా. వాట్ ఎవర్ ద వర్క్ ఐ గెట్, ఐ డిడ్ ఇట్. నేను ఇంట్రెస్ట్ పెట్టను, ప్లాన్ చెయ్యను. ఓ విత్ దిస్ ఐ విల్ డూ దిస్, ఐ విల్ డూ దాట్. అది నేను ప్లాన్ చెయ్యను. వాట్ ఎవర్ వర్క్ కేమ్ కమ్, లెట్ మీ వర్క్, లెట్ మీ ఎర్న్ మై మనీ, థ్యాంక్ యూ సో మచ్. సో నేను ప్యూర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆఫ్ లక్ అండ్ హార్డ్ వర్క్. బిగ్ బాస్కి వెళ్ళారు, అవును. బిగ్ బాస్ మధ్యలోంచి పిలిచారు, వెళ్ళారు, మళ్ళా వచ్చారు, కానీ షార్ట్ పీరియడే ఉన్నారు బిగ్ బాస్లో. అవును సార్. ఎందుకు? ఏమన్నా అంటే ఏమన్నా మెంటల్గా ఏమన్నా డిస్టర్బ్ అయ్యారా? ఎలా, ఎందుకు అంత గట్టి పోటీ ఇవ్వలేకపోయారు తర్వాత? సార్ లాంగ్వేజ్ మెయిన్ ఇస్ ఫస్ట్ ఇస్ లాంగ్వేజ్. అది కానీ చాలా మందికి, మై సిస్టర్ జబైన్
చాలా ఇష్టం. కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కోసమే నాకు చాలా ఇష్టం. ఆ అమ్మాయికి మ్యాండరిన్ కూడా తెలుసు, చైనీస్ అన్నీ. షీఈస్ ఇంట్రెస్టెడ్. సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు, న్యూ లాంగ్వేజ్ సీఖనా నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. యూ సే డాన్స్ మ్యూజిక్ ఐ విల్ లవ్ ఇట్, బట్ language is what I don't like to learn, sir. Because my mummy, they still speak in Tamil. Rendu sister Tamil lo cheptaru. Okay. They talk, my aunties, they're Tamilian Muslim. When they talk to me, I'm like, please don't speak to me in alien language. Speak in Hindi or English or Hindi. So, చిన్నప్పుడు నుంచి ఇష్టం లేదు. ఎలా So, I think, మమ్మీ తమిళ్ ముస్లిము, అవును, రౌతర్. పాప పాకిస్తానియా? My dadi was there. Sir, I'm an Indian. I am Indian. Yeah, I of am course, everything. yeah. Your God is my God. His God is my God. Everybody's God is my God. But yes, my dadi is from Swat. It's like a Himachal of Pakistan. It's a Swat, the place. My dadi was born there, but during partition, they came to Mumbai. They came to India. So my father was born there, or no, I don't know. We didn't ask, but almost like they are when they migrated basically. Okay. So I'm a proper mixed breed of north and south. ఓకే. ఇప్పుడు తమిళ్ బాగా మాట్లాడతారా మీరు? లేదు సార్, అర్థం అవుతుంది. మమ్మీ తిట్టదా మరి? మమ్మీ మదర్ లాంగ్వేజ్. I was dating a foreigner guy. Okay. At the age of 17. Okay. I started speaking only in English with my mother when she's just replying without even giving an answer in English. She doesn't know. She studied 4th class till Tamil. Okay. She doesn't know. But because I used to talk to her, she understood, and they used to talk to me in Tamil, I used to understand. దాని ఇష్టం లేదు. ఓకే. మీరు చెప్పకుండానే చెప్పారు ఏది, ఫారిన్ గాయతో డేటింగ్ చేశారు. Yes, Canadian. కెనడియన్. ఓకే. వాట్ అబౌట్ అదర్ 4 guys? Totally. So the first was Canadian. Okay. Second was the At Lebanese. the age of 17. Yes. Then one at 21. It was Lebanese. Lebanese. Yes. Oh. And then 24 or 25. US, Philadelphia. The fourth one was Indian, sir. Which language? Himachal. సో సౌత్ వాళ్ళు ఎవరిని మీరు ఇష్టపడలేదు? లేదు, కానీ నేను పని చేస్తాను అక్క, అందరికీ తెలుసు. నేను ముమాయత్ ఖాన్. హౌ విల్ ఐ సార్? నో సార్, వెర్ యూ వర్క్? నో 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 నో, స్ట్రిక్ట్లీ నో నో, వెర్ యూ వర్క్. సో ఐ మెయింటైన్ దట్, సార్. వేర్ యూ వర్క్, డోంట్ డిస్టర్బ్ దట్ ప్లేస్. You need to have that name, that respect. Whatever it is outside, do it outside. Whatever it is, then you come back. Otherwise, Baba sir, పేరు పోతుంది. మొత్తం మా పేరు పోతుంది. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? సో 4-5తో డేట్ చేశారు కదా, మీరు డేట్ చేసే టైంలో ఇంట్లో చెప్పారా? అవును, ఎస్, ఇట్ వాజ్ అ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ సార్. నేను ఇక్కడికి ఉన్నాను. ఐ వాజ్ ట్రావెలింగ్ అ లాట్, నో, షూటింగ్ కోసం. సో ఇట్ వాజ్ ఆల్వేస్ అ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. ఒకరితో డేట్ చేశారు, ఒక ఎక్స్పీరియన్స్ అయిపోయింది. సెకండ్ టైం డేట్ చేసేటప్పుడు క్యాజువల్లీ నేను రిస్క్ తీసుకుంటాను. మీరు తీసుకుంటారు, కానీ ఇంట్లో వాళ్ళు చెప్పరా? మమ్మీ దే నో మీ, దే నో మీ వెరీ వెల్ దట్ ఇస్కా పీరా నా భగాయింగి. దే నో మీ వెరీ వెల్. ఐ డోంట్ హైడ్, సర్. ఓకే. ఇప్పుడు వాళ్ళలో ఎవరన్నా మీతో టచ్ లో ఉన్నారా? మీతో డేట్ చేసిన వాళ్ళు? yes, till today. Yes, they're very good friends. Because our boundary నేను పెట్టాను. Whatever happened. It's okay. Let's respect the time and the care. So the first guy, he's getting divorced now. Canadian. The Canadian guy. He's getting divorced now. But I'm helping him. I'm not saying I'm a very good human being. No. As in, naturally, I respect that relationship, that time I gave. Whatever the reason, the breakup, no problem. But the time, I respect a lot. So I give that time. But if you still cross your boundary, please let's not keep a friendship. Because this is not the reason why we broke up. We broke up for a reason. Not to do all those hanky-panky. I'm not interested in this filmy stuff. It's not for me. So I've always maintained that boundary, sir. They say it, oh, boy and a girl cannot be friends. No, they can. You need to have a clarity in your mind, and your emotional clarity needs to be there.
It doesn't work that way. I'm sorry. When I was in school, sir, all Sindhi boys are my friends, sir. Oh. My hair was short. I was a tomboy. No. So Punjabi and Sindhis were my best friends, and all boys mostly. Then I don't think so. It's again apna intention, sir. What do you want? If you don't have that emotional clarity, hey, he's a friend. Oh no, she's a friend only. Nothing more than that. Definitely a boy and a girl can be a friend. But no, if there is no emotional clarity, you cannot be friend. I'm sorry. Then there is no friendship. I'm sorry. Then there is a hanky-panky thing. ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశారు కదా, ఎప్పుడు ఆ బాండింగ్ అంటే ఎమోషనల్ బాండింగ్ ఎప్పుడన్నా ఏర్పడిందా? నేను పెట్టను. నేను చెప్పాను నా. అంటే అది మీరు పెట్టకపోయినా ఒక్కొక్కప్పుడు ఇన్సిడెంటల్గా జరుగుతుంటుంది కదా. I don't allow only those moments, sir. For me, I don't give time for that. అందుకే నెపోటిజం కోసం, మీ టూ కోసం, కాస్టింగ్ కౌచ్ కోసం I don't give interviews. కానీ it didn't happen to me. It did not. Why? I was only working. I was with mom and dad. No phone numbers were shared with anybody except manager's number. ఓకే. Nobody. So you can't come to me directly. You have to talk to the manager. So nobody, sir. Nobody. I don't know why am I like this, sir. నాకు తెలియదు నేను ఎందుకు అలాగే ఉన్నాను. నిజంగా చెప్తాను. నేను కూడా కొంత టైం కూర్చొని ఆలోచిస్తాను ఇంటికి, hey, why am I like this, రే? Fuck, they ask all these questions and all that. Why I don't have any stories? I mean, see, others will say, oh yes, this, that. I'm like, no, I don't think all this. I did not pay attention in all this, sir. I did not wasted my time in this. Basically, work, paisa, ghar. That's it. And anything fight only with family only. Any arguments, Amy, is only with mom, sister, nephews, only with them. And I speak honestly with them. My mom knows when I get up, when I use the bathroom, what do I do, when I eat, what I call, where am I going, today this interview is happening. My mom knows each and every damn thing. ఇక్కడికి కూడా 16 cameras ఉంది. రిమోట్ అంతా మీ మదర్ చేతిలో ఉంటుందా? And I'm happy, sir. అది కావాలి, ఆ అది protection సెక్యూరిటీ ఉండాలి. కావాలి, నాకు కావాలి. నాకు వేరే మందికి ఏం అది చేస్తారు నాకు తెలియదు, నాకు కావాలి. టీనేజ్లో ఉంటాం అనేది సహజం. మీరే అన్నారు 40 దగ్గర పడుతున్నానని, ఇప్పుడు కూడా వస్తున్నా. సార్ ఐ లైక్ ఇట్ సార్ విత్ మై ఫ్యామిలీ. చాలా ఇష్టం నాకు, నిజంగా చెప్తాను సార్. ఐ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు అదర్స్. అవుట్ సైడ్ బయటకి నేను ఇంపార్టెన్స్ ఇవ్వను. ఎవర్ యू आर भाई तू जा तेरा कर. बट यही अभी मम्मी कुछ बोल देगा ना, मैं ऐसा हो जाएगा मम्मी, लाइक आई फील बैड, और माई सिस्टर आई विल फील बैड. बट इफ यू से ही से अरे అవును, మీ సిస్టర్ కూడా యాక్ట్ చేశారు కదా, yes జబాయిన్. జబాయ్. yes ఇప్పుడు తను డైరెక్టర్ అయింది కదా. Ledu, she's an entertainment director in Big Daddy Casino. She holds an event company. Okay. She was working as an assistant director with Bijoy Nambiar, with a lot of big directors, with Prabhu Deva also. ఓకే. Chala chesaru, but ippudu she has her own event company and she's an entertainment director in that casino, Big Daddy Casino. Yeah, she's doing fantastic, sir. We all are doing good, sir. My mom, she thought us very good. ఓకే. Touch wood, I can say that. Mummy thought us very good. That's why we are maintaining it. మీరు ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళొచ్చారు కదా, అవి ఆ వీడియోస్ ఇప్పుడు చూసుకుంటే ఏమనిపిస్తుంది? నేను చూడదు. చూడరా? ఎందుకని? I just do my work, come back home. I don't want to watch. You do whatever you guys want to do. I don't want to be part of it. No, sir, because brain, it will go here and there. Negative thought vastundi or positive, why unnecessarily take that? I did my work. Naku telchu na nenem cheyanu. So I know very well what I did. So why will I watch? You stay happy. No, sir. It's a mental torture. ఓకే. ఒక మీ తెలుగులోనైనా ఎక్కడైనా ఏ బిగ్ బాస్ మీరు అసలు వాచ్ చేయరా? ఎలా? లేదు, ఓన్లీ తెలుగు. ఓన్లీ తెలుగు. ట్వైస్ యాజ్ అ కంటెస్టెంట్ వెళ్ళారు, ట్వైస్ వైల్డ్ కార్డ్ కోసం వెళ్ళారు. ఐఎమ్ ద బేబీ ఆఫ్ బిగ్ బాస్. ఆల్ లాంగ్వేజ్లో టాప్ స్టార్స్ అందరితో వర్క్ చేశారు. అవును. వాళ్ళలో ఎవరితోనైనా మీరు టచ్లో ఉంటారా జనరల్గా? అంటే కాల్ చేసి మాట్లాడటం కానీ. సార్ అందరూ అక్వైంటెన్స్. ఐ వర్క్డ్.
I can't be that close and I can't be that far. Acquaintance. Hey Mumbai, what's up? How are you? Hey, what's up? How are you? Yaar, all good? All good. क्या चल रहा है? कुछ नहीं यार. I'm just doing this academy. What are you doing? Nothing यार. We're just chilling. I'm at सही है, सही है. So please meet whenever you come to Hyderabad or whenever I come to Mumbai or somewhere. These are the normal casual conversations, sir. So I don't like extra luggage. ముంబై పార్టీ గల్లా When I was young. ఓకే 19 से 21. When I was young. నాట్ నౌ. నో సార్ పన్ని ఇంత చేశాను టైర్డ్ అయ్యాను. అంటే పార్టీలు ఎక్కువైపోయినాయి. పార్టీ కాదు సార్ పన్ని వర్క్. అఫ్ కోర్స్ పని అనేది ఉంటుంది ఎప్పుడు. సార్ షూటింగ్ తర్వాత ఓన్లీ 15 days లో 1 day బ్రేక్. యాక్చువల్ బ్రేక్ అట్ ది ఏజ్ ఆఫ్ 32 వచ్చింది. యాక్చువల్ బ్రేక్. నో బ్రేక్ సార్ ముందు లైఫ్ కూడా లేదు. బట్ ఆ బ్రేక్ అనేది మీరు వాంటెడ్గా అనుకున్నది కాదు కదా. ఎస్ సార్ డెఫినెట్లీ ఎస్ సార్ నీడెడ్. అందుకే చూడండి ఇప్పుడు ఈ వీ లైక్ అకాడమీ స్టార్ట్ చేశాను. ఐ నీడెడ్ దట్ బ్రేక్ సార్. ఐ నీడెడ్ టు అండర్స్టాండ్ మోర్ డెప్త్. See, if you ask me what do you feel this that there is no feeling. Why? Because that time the mindset was different, sir. ఆ mindset వేరే ఆ టైంకి. ఇప్పుడు అడగండి వీ లైక్ కోసం ఓకే వాట్ ఈస్ యువర్ బిజినెస్ దిస్ నేను మీకు చెప్తాను అరే సార్ ఇది అది అది ఇది నేను అన్ని మాట చెప్తాను. బట్ వెన్ యూ టాక్ అబౌట్ ఈ ముందు ఐ టుక్ ఇట్ వెరీ లైట్లీ సార్. హ్యాపీలీ ఐ టుక్ థింగ్స్. ఇప్పుడు ముంబై ఇప్పుడు ఈ అకాడమీ స్టార్ట్ చేసింది. అవును సార్. మేకప్ అండ్ హెయిర్. ఎస్ సార్. సో ఇండస్ట్రీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఇప్పుడు నేను వెళ్ళొద్దు. ఐ విల్ గో. నాకు వన్స్ ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత ఎస్ ఐ వాంట్ టు డూ ద వర్క్ షాప్, స్టార్ట్ ద క్లాసెస్ అండ్ దెన్ నేను వెళ్తాను. అండ్ ఐ నో దిల్ సపోర్ట్ మీ. కానీ నేను ఐ డోంట్ హ్యావ్ సో ఇట్స్ న్యూట్రల్ విత్ మీ. అది ఏంటి మీకు ఈ పర్టికులర్గా ఈ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? నేను చెప్పాను సార్ చాలా గ్యాప్ ఉంది. వీ నీడ్ టు అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్. మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి, అప్గ్రేషన్ కావాలి, ఎక్స్పోజర్ కావాలి. ఇక్కడికి అది గ్యాప్ ఉంది. చాలా మంది ఉంది టాలెంటెడ్. లెట్ ఇట్ బి యువర్ అన్నయ్యాస్, అబ్బాస్ అండ్ గర్ల్స్, ఫీమేల్స్, ఎనీ మేల్ ఫీమేల్ ఎవ్రీబడి దే హ్యావ్ టాలెంట్ హియర్. దే హ్యావ్ బట్ రైట్ రిసోర్సెస్ లేదు, రైట్ డైరెక్షన్ లేదు, రైట్ కరెక్ట్ ప్లేస్ లేదు. సో అందుకే ఐ వాజ్ లైక్ నై దిస్ ఈజ్ మై ప్లేస్. ఈ బట్టలు కూడా అన్నీ ఈ ప్లేస్ హైదరాబాద్ నుంచి నేను పని చేసి తీసుకున్నాను. నేను మళ్ళీ ఇస్తాను పర్వాలేదు. బట్ ఇక్కడికి నేను చేస్తాను బికాజ్ ఆ గ్యాప్ నాకు తెలుసు సార్. వాట్ ఈస్ యువర్ గోల్? మై గోల్ సార్ ఈ అకాడమీకి ప్రాపర్ ఎడ్యుకేషన్ సెంటర్ లైక్ లారియల్ అండ్ అది పెద్ద బ్రాండ్లో ఉంది కరెక్ట్. సో సేమ్ అలాగే ఐ వాంట్ టు డూ ఎన్ ఎడ్యుకేషన్ సెంటర్, స్టడీ ప్రాపర్ ఫర్ మేకప్ అండ్ హెయిర్. ఈ తర్వాత నేను ఈ కామర్స్కి వెళ్తాను. ఈ తర్వాత అండ్ దెన్ గెట్ ఇన్ టు ద కాస్మెటిక్స్, గెట్ ఇన్ టు ది అపారెల్. కొంచెం ఒక మింత్రా అండ్ నైకా మిక్స్ బ్రీడ్ అది గుడ్. సూపర్. ఎస్ సార్. సో మీరు అనుకున్నవన్నీ ప్రాపర్గా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ సార్. అలాగే థ్యాంక్ యూ. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేశారు, మీ గోల్ నెక్స్ట్ దుబాయ్ అన్నారు. ఎస్ సార్. సో ఇక్కడ సక్సెస్ అయ్యి దుబాయ్లో కూడా మీరు బ్రాంచ్ ఓపెన్ చేసి ఎస్ సార్ మంచి సక్సెస్ కొట్టాలి. Yes, sir. ఈవెన్ 40 ఏజ్లో కూడా ఇండస్ట్రీలో మళ్ళా ఇప్పటికి ఇంకా నా వయసు 16 అనే సాంగ్ వచ్చింది కదా. ఐ స్టిల్ బి సెక్సీ. సో మళ్ళా Yes, sir. మీకంటూ ఒక ఇది క్రియేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా Yes, sir. కోరుకుంటున్నాను. Yes, sir. విష్ యూ ఆల్ ది బెస్ట్. I love you, sir. Thank you so much for coming today. Thank you so much for this interview. This really means a lot to me. See, ఇది సపోర్ట్ కావాలి సార్. వేరే ఎప్పుడు సపోర్ట్ మీ వస్తుంది బట్ దిస్ సపోర్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ సార్. దట్స్ అబౌట్ ఇట్. యూ సా మా సపోర్ట్ కంటే కూడా మీకు మెయిన్ మీ వర్క్ని మెచ్చుకునే వచ్చే వాళ్ళే సపోర్ట్ కావాలి యాక్చువల్గా. ఎస్ సో ఆ సపోర్ట్ మీకు లభించాలని కోరుకుంటున్నాను. ఎస్ సార్ డెఫినెట్లీ ఐల్ మేక్ యూ ప్రౌడ్ ఆఫ్ మీ వన్ మోర్ డే. చూసారు కదా ముమైత్ ఖాన్ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.